హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ సమ్మ వరల్డ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ మీరు చూస్తున్నారు సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్. సికింద్రాబాద్ అంటేనే నిత్యం జనాలతో రద్దీగా ఉండే ప్రదేశం. రైల్వే స్టేషన్ ఉండటం వల్ల షాపింగ్ ఉండటం వల్ల అని చెప్పడం అయితే కనుక ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే ప్లేస్ అండి. షాపింగ్తో అంటే అన్ని రకాలు దొరుకుతాయి. బట్టలు, చెప్పులు, బ్యాగ్స్, ఫ్రూట్స్, ఫుడ్, ఇంకా అసలు ఇక్కడ దొరకందంటూ ఏమీ ఉండదు. మంచి ఏరియా, అలానే చాలా చాలా తక్కువ ప్రైజెస్లో మనకి మంచి కలెక్షన్స్ దొరుకుతాయండి. సో ఇక్కడ మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు కదా, కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో డైలీ వేర్ అంటే కాలేజ్, ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి, లేదంటే పార్టీ వేర్లా కూడా డ్రెస్సెస్ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే కనుక 200-250 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇలా పార్టీ వేర్గా ఉన్న డ్రెస్సెస్ అయితే 300-350 రేంజ్లో కూడా దొరికేస్తాయి. చాలా తక్కువ ప్రైజెస్లో మంచి క్వాలిటీతో డ్రెస్సెస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. వీళ్ళ దగ్గర కుర్తీ, లాంగ్ టాప్, క్రాప్ టాప్, పార్టీ వేర్ అలాంటి కలెక్షన్సే కాకుండా వీళ్ళు ఏంటంటే లెగ్గిన్, షాల్, దుపట్టా అలాంటివి కూడా సేల్ చేస్తున్నారు షాప్స్లో. చాలా బాగున్నాయండి. అన్నీ కొన్ని షాప్స్లో ఏంటంటే ఫిక్స్డ్ ప్రైజెస్ అన్నారు, కానీ బార్గెన్ చేస్తే కొంచెం తగ్గించారనమాట. చూడండి, కలెక్షన్స్ అన్నీ బాగున్నాయి. మంచి కలర్ కాంబినేషన్స్తో చాలా చాలా బాగున్నాయండి. అండ్ నాకైతే ఇక్కడ చూస్తున్న పిల్లల కలెక్షన్ అయితే భలే భలే నచ్చేసింది. క్యాప్తో జంప్ సూట్స్ ఎంత బాగున్నాయి, క్యూట్గా. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వేసిన చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి. అమ్మాయిల డ్రెస్సెస్ కూడా అయితే సూపర్గా ఉన్నాయండి. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ ఏంటంటే 0 to 10 years వరకు ఉన్నాయి. అంటే అప్పుడప్పుడే పుట్టిన పిల్లలు కూడా గిఫ్టింగ్ పర్పస్గా కూడా డ్రెస్సెస్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. కలెక్షన్స్ అంత బాగున్నాయి. ఈ షాప్లో అయితే ఎక్కువ నాకు అఫీషియల్ వేర్ అండ్ డైలీ కాలేజ్ గోయింగ్ వేర్కి అయితే చాలా కలెక్షన్స్ కనిపించాయి. చాలా బాగున్నాయండి. అంటే ఈ ట్రెండ్కి కరెక్ట్ లేటెస్ట్ ట్రెండ్స్కి సరిపోయే డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగున్నాయి. అండ్ కొన్నిటికి చూసారా వేస్ట్ బెల్ట్ వచ్చింది, కొన్నిటికి సేమ్ మ్యాచింగ్ పర్స్ లాగా వచ్చింది, అంటే హ్యాండ్ బ్యాగ్ కూడా వచ్చింది డ్రెస్కి సెట్ లాగా. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. నాకైతే ఇక్కడ కలెక్షన్స్ అన్నీ చాలా చాలా నచ్చాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా చాలా తక్కువ. సో ఎప్పుడైనా కానీ మీకు టైం ఉన్నప్పుడు సికింద్రాబాద్ వెళ్తే కనుక డెఫినెట్లీ ఆగి మీరు షాప్ చేయండి. చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి అండ్ డెఫినెట్లీ తక్కువ ప్రైజెస్లోనే దొరికేస్తాయి. ఆన్లైన్లో చూసినా మీకు ఇంత తక్కువ ప్రైజెస్లో అయితే ఎక్కడ దొరకదు. అండ్ కలర్ అండ్ క్వాలిటీ కూడా ఉండదు. అండ్ సికింద్రాబాద్లో అయితే నేను చెప్పినట్టుగా చాలా తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, షూ ఫిక్స్డ్ ప్రైస్ 150. మామూలుగా ఇంకెక్కడైనా సరే వేరే స్ట్రీట్ షాపింగ్స్లో వెళ్ళి మీరు షూ తీసుకోవాలనుకున్నా కానీ 200-250 కన్నా తక్కువలో అయితే దొరకదు. అండ్ ఇక్కడ స్లిప్పర్స్ అండ్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఫ్లాట్ 100 రూపీస్కి దొరికేస్తాయండి. చూడండి, బోర్డు కూడా మీకు కనపడుతుంది కదా. అండ్ అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా కలెక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ షాప్లో చూసినట్లయితే కనుక ఇక్కడ చాలా బ్యాగ్స్ కలెక్షన్స్ ఉన్నాయి. అంటే డైలీ వేర్, కాలేజ్కి వెళ్ళే బ్యాగ్స్, ఆఫీస్ బ్యాగ్స్, అలానే ట్రావెల్ బ్యాగ్స్ అన్ని రకాలుగా ఉన్నాయండి. ఇతని దగ్గర బ్రాండెడ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఆన్లైన్లో కానీ మీరు బయట ఎక్కడైనా తీసుకున్న కాస్ట్ చాలా ఎక్కువ చెప్తారు. ఈ షాప్ ఆయన అయితే చెప్తున్నారు ఏంటంటే తన దగ్గర స్టార్టింగ్ 400 నుంచి బ్యాగ్స్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పారు. ఈవెన్ స్కై బ్యాగ్స్, పూమా లాంటి బ్యాగ్స్ కూడా. అండ్ ఇక్కడైతే ట్రావెల్ బ్యాగ్స్ డిపెండ్స్ అపాన్ ద సైజ్, అంటే మీరు చూస్ చేసుకున్న సైజ్ని బట్టి ప్రైజెస్ చేంజ్ అవుతుంది. మగవాళ్ళకి కూడా కలెక్షన్ చాలా ఉందండి స్ట్రీట్ షాపింగ్లో అసలు. కాకపోతే ఏంటంటే వాళ్ళు వీడియో తీసుకోవడానికి అలౌ చేయలేదు. నేను అందుకనే జస్ట్ ఓవరాల్గా అలా పైపైన చూపించేశాను. సో వెజ్ బిర్యానీ అంటే 30 రూపీస్కి అమ్ముతున్నాను అన్నాడు, కానీ అది పలావు. ఏంటంటే సికింద్రాబాద్లో ఫుడ్కి కూడా అసలు లోటు ఉండదు. మనం షాపింగ్ చేసుకుంటూ అలా స్ట్రీట్ షాపింగ్లోనే బోల్డ్ అంత ఫుడ్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది టేస్టీగా. ఈ షాప్లో లెగ్గిన్స్ అండ్ నైటీస్ సేల్ చేస్తున్నారు. లెగ్గిన్స్ అన్ని కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లాట్ 100 రూపీస్కే. అలానే షాల్స్ కూడా ఉన్నాయి, 100 రూపీస్కే దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ కలర్ఫుల్ నైటీస్ అంటే చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్ రేంజ్ అయితే. ఇది ప్యూర్ కాటన్ అయితే కాదు, కాటన్ మిక్స్ అంట. ఫ్లాట్ 150 రూపీస్కే ఈ నైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. బార్గెన్ చేయాలంటే మాత్రం ఒకసారి మీరు ట్రై చేయొచ్చు బార్గెన్ చేయడానికి, ఎందుకంటే ఫిక్స్డ్ ప్రైస్ అంటారు కానీ కొద్దిగా తగ్గిస్తారు అడిగితే. ఈ పక్కన షాప్లో అయితే కలర్ఫుల్గా ఉన్నాయండి. పిల్లల కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. పెద్దవాళ్ళకన్నా పిల్లలకి ఇంత క్యూట్ రేంజ్లో చూడండి డ్రెస్సెస్ ఎంత బాగున్నాయో. పట్లంగాలు ఉన్నాయి, ఫ్రాక్స్ ఉన్నాయి, బుట్టా టైప్ ఫ్రాక్స్ ఉన్నాయి, వెరైటీగా ఉండే జంప్ సూట్స్ ఉన్నాయి.
సమ్మర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి. అంటే కాటన్ వేర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. అలానే అబ్బాయిలకు కూడా ఉన్నాయండి ఈ షాప్‌లో. వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ ఏంటంటే 0-6 ఇయర్స్ కిడ్స్ వరకు ఉన్నాయన్నమాట రేంజ్. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ బట్టలు చూస్తుంటే చాలా ముద్దు ముద్దుగా ఎంత బాగున్నాయండి. క్యూట్ క్యూట్ కలెక్షన్స్. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి, చిన్నపిల్లల అబ్బాయిలకు కూడా ఉన్నాయండి. కలెక్షన్స్ ఎంత బాగున్నాయంటే పంచ, కండువా అలా సెట్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసేయండి. అంటే ప్యాంట్ షర్ట్సే కాకుండా పంచ, ధోతి అలాంటి టైప్ కూడా ఉన్నాయి అబ్బాయిలకి కలెక్షన్స్. చాలా చాలా బాగున్నాయి. అంటే ట్రెడిషనల్ వేర్ కలెక్షన్ కూడా ఉందన్నమాట వీళ్ళ దగ్గర అబ్బాయిల కోసం కూడా. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయండి కలెక్షన్స్. అండ్ ప్రైజెస్ కూడా చాలా చాలా తక్కువ. 200 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనమాట. ఇక్కడ చూస్తున్న సమ్మర్ వేర్ ఏదైతే ఉందో అంటే మెత్తని జుబ్బాలు అంటారు కదా చిన్నపిల్లలకి వేయటానికి, ఇదైతే 0 to ఓన్లీ 1 ఇయర్ వాళ్ళకి మాత్రమే ఉంది, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకే. కానీ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మెత్తగా బట్టలు అయితే చాలా చాలా సాఫ్ట్గా బాగున్నాయి అనమాట. చిన్నపిల్లలకి వేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు స్మూత్ టెక్స్చర్ వల్ల. అంత బాగున్నాయి. వెరీ వెరీ లెస్ ప్రైస్కే 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి ఫుట్వేర్ కలెక్షన్. ఫుట్వేర్లో అన్ని రకాలు ఉన్నాయి. క్రాక్స్ ఉన్నాయి, శాండిల్స్ ఉన్నాయి, నార్మల్ చెప్పులు ఉన్నాయి, ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి. అండ్ చిన్నపిల్లల కోసం కూడా కలెక్షన్స్ ఉంది. అలానే వీళ్ళ దగ్గర అబ్బాయిలకు కూడా ఉన్నాయి. అంటే షూ ఉన్నాయి, శాండిల్స్ ఉన్నాయి, ఆఫీస్ వేర్, డైలీ వేర్ అలా అన్ని రకాల పర్పస్ అవసరాలకి ఇంట్లో అంటే బాత్రూమ్ దగ్గర వేసుకునే చెప్పులు అలా అన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీ అవసరాలకు సరిపడా అన్నీ ఉన్నాయి. వాకింగ్ షూ టైప్ కూడా ఉన్నాయన్నమాట. ప్రైజెస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ రీజనబుల్, స్టార్టింగ్ ఫ్రమ్ 100 రూపీస్. ఎంత కాస్ట్లో ఉంటాయి అన్న బెల్ట్లు? ఓకే, పెద్దోళ్ళవి 70 రూపీస్ నుంచి స్టార్టింగ్. ఓ 70 రూపీస్ నుంచి నైస్. బ్రాండెడ్ది కూడా ఉందా? ఓకే వాళ్ళకి ఓకే. బ్రాండెడ్ 700, 800 వాళ్ళకి కూడా ఉన్నాయి కావాలంటే. ఓకే, ఫస్ట్ వీడియో ఒక్క నిమిషం. ఓకే, ఇవి ఎంత కాస్ట్ పడతాయి అన్న? ఇది అన్నీ బ్రాండెడ్ అనమాట. 650, 700 పడుతుంది. ఓకే సరే. ఈ షాప్లో వీళ్ళ దగ్గర బెల్ట్స్తో పాటు టోపీలు అంటే అమ్మాయిల కోసం క్యాప్స్ అండ్ అబ్బాయిల కోసం కూడా క్యాప్స్ ఉన్నాయి. కౌబాయ్ క్యాప్స్ కూడా ఉన్నాయి. నార్మల్ సమ్మర్ కోసం లేదా జనరల్గా క్యాప్స్ పెట్టుకోవాలనుకుంటే కూడా క్యాప్స్ రకరకాల స్టైల్స్లో డిజైన్స్తో చాలా బాగున్నాయండి. క్యాప్ కలెక్షన్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి వీళ్ళ దగ్గర, చూడండి. అలానే దీని పక్కన షాప్ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మళ్ళీ కిడ్స్ కోసం ఇక్కడ ల్యాండ్ మార్క్ చూపిస్తున్నాను. ఈ బెల్ట్ షాప్ అది ఎక్కడ ఉంది, అలానే కిడ్స్ వేర్ షాప్ కలెక్షన్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ ఈ షాప్లో ఏంటంటే వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్లీ కిడ్స్ కలెక్షన్, ఎక్కువ కాటన్ డ్రెస్సెస్ అండి. చాలా అంటే చాలా వరకు ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ కూడా అమ్ముతున్నారు. చాలా తక్కువ. నాకైతే చెప్పడం 200 ప్రైస్ అని చెప్పారు, కానీ మనం బార్గెన్ చేసి తీసుకుంటే 120, 130 ప్రైస్లో కూడా ఈ డ్రెస్సెస్ అనేది లభిస్తాయి. కాకపోతే ఏజ్ గ్రూప్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుందండి ప్రైస్ చేంజ్ అవ్వడానికి. 1 ఇయర్ 2 ఇయర్స్ వాళ్ళకి తీసుకుంటే మీకు 130, 140 ఆ రేంజ్లో వచ్చేస్తుంది. అంతకన్నా పెద్ద ఏజ్ గ్రూప్ అమ్మాయిలకి తీసుకున్నట్లయితే కనుక అంటే 10 ఇయర్స్ ఏజ్ వాళ్ళ వరకు ఉన్నాయి ఈ దగ్గర డ్రెస్సెస్. ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఇక్కడ వీడియోలో నేనైతే చాలా తక్కువ కలెక్షన్స్ చూపించానండి. ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ వెళ్ళటం వల్ల సమ్మర్ టైం వల్ల చాలా షాప్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. అలానే ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల నాకు అన్ని షాప్స్ కూడా షూట్ చేయడం కూడా కుదరలేదు. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరే షాపింగ్ చాలా చాలా ఉంటుంది. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది నేను చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ అమూల్యమైన సపోర్ట్ నాకు ఇవ్వండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ కోసం ఒకసారి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ఏ వీడియో పెట్టినా మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్రైజెస్ అన్నీ ఎంతో ఇంక్రీజ్ అవుతున్నాయి తరుణంలో. ఎక్కడ చూసినా ప్రైజెస్ హై రేంజ్కే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏం కొనాలన్నా సరే వేలల్లో, వందల్లో, వేలల్లో, లక్షల్లోనే అవుతున్నాయి. అలాంటప్పుడు నాకు ఒక థాట్ వచ్చిందనమాట. అసలు 10 రూపీస్కి బతకడం ఎంత కష్టం. సరే 10 రూపీస్లో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ వస్తాయి, స్ట్రీట్ ఫుడ్ ఏమేమి ఉంటాయి 10 రూపీస్తో అని చెప్పేసి నేను సరదాగా వీడియో తీద్దాం అనుకున్నాను. ఇది 10 రూపీస్ ఛాలెంజ్ అని అయితే అనుకోకండి. అసలు 10 రూపీసే ఉంటే చేతిలో ఏమేమి తినటానికి అనే పరిస్థితిని షూట్ చేయాలనుకున్నాను. సో 10 రూపీస్ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి వస్తాయి మీ ఏరియాలో సరదాగా మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. నేనైతే లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. వీడియోస్ కోసం వెయిట్ చేయండి.